హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. ఫ్రెండ్స్, ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు చూస్తుంటే మన చిత్ర దేశాలే కాదు, మన దేశంలో ఉండే కొందరు దేశ ద్రోహుల వలన దేశాన్ని ఎలా ఆ, ప్రశాంతంగా ఎందుకు ఉండాలి, ప్రశాంతంగా ఉండకూడదని చేసే ప్రయత్నంలో ఉంది. చాలా అసలు ఏం మాట్లాడాలి, ఏమన్నాలో అర్థం కాదు వీళ్ళని. ఆ, అందులో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. వాడికే పని. ఆ, అదే రాజస్థాన్లో అమ్మాయిని 30 మంది బలవంతం చేసి పాపం అమ్మాయి చనిపోయింది. దాని గురించి ఒక మాట మాట్లాడలేదు వాడు. ఒక్క మాట మాట్లాడలే. వీళ్ళందరూ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు వీళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ అంట. అది అసలు పార్టీనే కాదు, ఊరికే సోషల్ మీడియా ఒక ఛానల్ అది. అది అసలు రియల్ పార్టీ కాదు, రియల్గా పార్టీ కాదు అది. సోషల్ మీడియా అకౌంట్ అది అంతే. అసలు ఇండియాలో ఉండే వాళ్ళకి అసలు ఏం సిగ్గు లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. వాళ్ళతో వాడెవడో ఎక్కడో ఉండి ఏదో పరాయి దేశంలో ఉండి వచ్చినాడు, వాడితో పాటు వీళ్ళు చిందులేస్తున్నారు నా కొట్లు. మీరు నిజంగా నీట్ పేపర్ లీక్ అయిందని ధర్నాకు దిగితే దాని గురించి మాత్రం ఇచ్చేయాలి, దాని గురించి మాత్రం మాట్లాడాలి. అక్కడ రాముల వారిని, సీతమ్మ తల్లిని అవమానించడం, భారతదేశాన్ని అవమానించడం, భరతమాతని అవమానించడం, అది ఎవరితో ఉంటుంది? భరతమాతకి ఇంగ్లీష్ వాడు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాడు, ఇంకొక మొగుడిని వెతుకుతున్నారు అన్నాను. దానికి అసలు అది నిజంగా ఆడదేనా? నాకు అది అర్థం కాదు. నాకైతే డౌట్ ఉంది. నిజంగా ఇండియన్స్, హిందువులు నాకెందుకులే అనుకోవడం వల్లనే ఇదంతా ఇలా జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, నువ్వు నిద్ర మేల్కోకపోతే ఇలానే జరుగుతుంది, ఇలానే అవమానిస్తారు, ఇలానే మనకి ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ఆ ధర్నాకి, ఆ స్ట్రైక్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి కనీసం నీట్ పేపర్, నీట్ ఎగ్జామ్ అంటే ఏమిటో, నీట్ అంటే ఏమిటో, ఫుల్ ఫామ్ ఏమిటో అనేది తెలియదు. ఎవరినెవరినో తీసుకొచ్చి దేశం ప్రశాంతంగా ఉండకూడదనే లక్ష్యంతోనే వీళ్ళు చేస్తున్నట్టున్నది. మనలో మనకేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, ఏమైనా చేసుకుందాం. పరాయి దేశంలో ఉండి అక్కడ వాళ్ళు తరిమి కొట్టిన తర్వాత వాడు ఇక్కడికి వచ్చి లేనిపోయిన అల్లర్లని సృష్టిస్తున్నాడు. అది పట్టుకుని మీరు స్టూడెంట్స్, వీళ్ళు నేటి యువకులు, వాడు ఎవడో అంటున్నాడు నరేంద్ర మోడీని కుర్చీ నుండి దించేస్తామని. ఇక్కడ నరేంద్ర మోడీది ఏముంది? ఎవరో ఒకరు దానికి సంబంధించిన వారు ఎవరు ఉన్నారు, వారికి పట్టులాగి వాళ్ళ పదవి రాజీనామా చేయడమో అలా ఏమో చేయించాలి. దానికోసం మాట్లాడేది తప్ప భరతమాత గురించి, మా హిందూ దేవతల గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడతారు అసభ్యంగా. వాడు ప్రకాష్ రాజు, వాడు అక్కడ వాళ్ళకి సపోర్ట్. వాడి సినిమాలు ఏమో మనం అంతా చూస్తాం సిగ్గు లేకుండా. ఇది మన దౌర్భాగ్యం. తెలుగులో సామెత ఉంది, మన నువ్వుల్లో నూనె లేకపోతే ఏంటిది, మన నువ్వుల్లో నూనె లేదు, గాన్ కొడుతూ గొడవ. అట్లా అట్లా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా మేల్కుంటారా? జాగో హిందూ జాగో. జై హింద్, భారత్ మాతాకి జై. జై శ్రీ.